ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ డిపో దగ్గర ఉన్నాం. మనం బైక్ రీడింగ్ చూడొచ్చు 40,099 పక్కన 2 ఉంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ఎవ్రీ మంత్ అప్డేట్ మనం చేస్తుంటాము. ఉప్పల్ డిపో బస్ స్టాప్ ఇది. బస్ స్టాండ్ అనేది ప్రాపర్గా ఉండదు, షెల్టర్ ఉండదు. ఎండ కొట్టినా వర్షం పడినా జనాలు ఇట్లనే ఇబ్బంది పడాలి, ఇట్లనే ఎక్కాలి. ఇది వెరీ క్వైట్ కామన్ ఇక్కడ. కొన్ని ఏళ్ళ తరబడి నుండి నేను ఎన్నో వీడియోలు చేస్తున్నా. నేను బీటెక్ చదువుకోక ముందు నుంచి చూస్తున్నా, ఇది ఇట్లనే ఉంది, ఇప్పటికి ఇట్లనే ఉంది. ఎప్పటికి మారుతుందో తెలియదు. ఇన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడ ప్రాపర్ బస్ షెల్టర్ అనేది లేదు. చూసుకోవచ్చు, ఇట్లనే నిలబడతారు అందరూ. ఆ కెమెరా కొంచెం డౌన్ అయింది యాంగిల్, బట్ అప్ అవుతుంది. ఒక నిమిషం 1 minute సెట్ చేస్తా. ఇది ఉప్పల్ డిపో మళ్ళీ మేజర్ ఏరియా. లెఫ్ట్ సైడ్లో కొంచెం ఆపి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదే డిపో. ఇక్కడ నుంచే బస్సెస్ స్టార్ట్ అయితే ఇక్కడనే ఎండ్ అవుతాయి. బట్ ఇక్కడనే ప్రాపర్గా బస్ షెల్టర్ లేదు. మళ్ళీ టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఇప్పటికైనా కొంచెం స్పందించి ఒక మంచి బస్ షెల్టర్ ఉప్పల్ డిపో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. సుమారు ఒక 10 రోజులు అయింది నేను హైదరాబాద్లో లేక. 10-11 రోజులు బయటకైతే వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి బయటికి సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. కొంతమంది చూస్తున్నారు, చాలా మంది అయితే చూడట్లేదు. ఇట్స్ ఓకే, ఎవరికి ఏ కంటెంట్ ఇష్టం ఉంటే వాళ్ళు చూస్తారు. హైదరాబాద్ నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి మనాలి, మనాలి నుండి లే, లే నుంచి ప్యాంగాంగ్ లేక్, అలా మొత్తం తిరిగేసి వచ్చినాం. తిరిగి మళ్ళా మొన్న నైట్ అయితే రావడం జరిగింది. ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి, కంటెంట్ ఉంది, వీడియోస్ అవి కూడా రిలీజ్ అవుతాయి. బట్ ఇంతలో కూడా మస్తు మిస్ అయిపోయినా మన ఉప్పల్ సైడ్ కంటెంట్ అని. నిన్న రాత్రి నుంచే వీడియోలు తిరిగి షూట్ చేయడం జరుగుతుంది. రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసిన, ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్, రూట్ డైవర్టెడ్ అని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అది కూడా చాలా మంది చూసి ఇప్పటికే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ దాకా బోడుప్పల్ దాకా వచ్చినా అని మళ్ళీ ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ఈ మంత్ ఎండ్ అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో ముందుకెళ్తున్నా. కెనరా నగర్ ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళకు తెలియాలన్న ఉద్దేశంలో ఏరియాస్ చెప్తుంటా. ఉప్పల్ డిపో దాటగానే వచ్చేది కెనరా నగర్. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అయింది. సుమారు 6 నెలల వరకు క్లోజ్ చేస్తారు. పిల్లర్ వర్క్ కొరకు కావచ్చు, చూద్దాం 6 నెలలే క్లోజ్ చేస్తారా, ఇంకెన్ని రోజులు క్లోజ్ చేస్తారు అనేది. ఇదిగోండి, ఇదే కెనరా నగర్ బస్ స్టాప్. ఇక్కడ కూడా బస్ షెల్టర్ ఉండదు. మీరు అనుకుంటుండొచ్చు, రిక్వెస్ట్ బస్ స్టాప్లలో బస్ షెల్టర్ ఎందుకు, మేజర్ బస్ స్టాప్లలో ఉంటుంది కానీ. సరే, కెనరా నగర్లో లేదని అనుకుందాం, ఉప్పల్ డిపో దగ్గరనైనా పెట్టాలి కదా బస్ షెల్టర్ అనేది. ఎండకి ఎండిపోవాలి, వర్షానికి తడిసిపోవాలి, తలకి వణికిపోవాలి మనిషి అనేవాళ్ళు. వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి అంత స్టామినా ఉండదు వయసును బట్టి. వాళ్ళ కోసం మన బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా జిహెచ్ఎంసీఏ. చాలా కొన్ని వందల ప్లేస్లు ఉన్నాయి బస్ షెల్టర్ లేనివి. నేను వీడియోలు తీయాలని కూడా మస్తు అయితే, అవి కూడా మనం రాజకీయం చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. చాలా ఇబ్బంది. పిల్లర్ నెంబర్ 94 బస్ షెల్టర్లు లేపడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. 94 దాటి ముందుకెళ్ళిపోతున్నాం. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు ఫినిష్ అవుతుంది అని అన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు అయితే 100% ఫినిష్ కాదు, అది మనకు అర్థమైపోతుంది. పిల్లర్ నెంబర్ 96 అన్న ఆపోజిట్ వచ్చేసి. పిల్లర్ నెంబర్ 97, ఎస్ పిల్లర్ నెంబర్ 97, 98 మధ్యన వర్క్ జరగాలి. పిల్లర్ నెంబర్ 98 వరకు అయితే వర్క్ జరిగింది. ఈ అన్నయ్య కూడా ఆపోజిట్ వచ్చేస్తుంది ప్రేమతోటి. ఇదిగోండి, ఇదే పిల్లర్ నెంబర్ 98. స్టార్టింగ్లో ఏ పిల్లర్ వరకు జరిగిందో మీకు ఏమైనా గుర్తుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మన డేట్ టైం కూడా చూపిస్తాం, ఎందుకంటే మనం ఎవ్రీ టైం డేట్ టైం చూపిస్తాం కాబట్టి. 99 దగ్గర వర్క్ వచ్చింది. క్లియర్గా మీరు డేట్ చూడొచ్చు, May 26, 6:36 AM. ఇది సిచ్యువేషన్.